మనసు మాట వినదు ఎపిసోడ్ 18. హెలికాప్టర్ దిగి కార్ ఎక్కిన సహస్ర తన తల్లితో మాట్లాడి ఎదురుగా చూసి షాక్ అయింది. వీల్ చైర్లో తన ముందే కూర్చున్న షణ్ముఖ్ తననే తదేకంగా చూస్తూ ఉన్నాడు. అతని కళ్ళల్లో ఇదివరకు కోపం కనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం రకరకాల ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కువసేపు చూడలేక మొహం తిప్పేసుకుంది సహస్ర. కారు వెళ్ళి నేరుగా ఇంటి దగ్గర ఆగింది. వైశాలిని తీసుకొని లోపలకు అడుగు పెట్టిన సహస్ర దగ్గరికి వస్తూ, ఏంటమ్మా ఇది, షాపింగ్ అని చెప్పి ఎప్పుడో బయటికి వెళ్ళారు, ఇప్పుడా వచ్చేది? ఇంట్లో ఒక్కదాన్ని ఉండి నాకెంత బోర్ కొట్టిందో తెలుసా అని అలకగా అంది సుశీల. సుశీ, నీ పిల్ల దొరికిందా? ఏం పర్వాలేదులే, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నువ్వు కంగారు పడకు సరేనా అని చిన్నపిల్లల సుశీలను హత్తుకొని చెప్పింది వైశాలి. ఆమె మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది సుశీల. అది గమనించి వాళ్ళని డైవర్ట్ చేద్దామని, అమ్మ అందరం అలసిపోయి వచ్చాం, త్వరగా డిన్నర్ చేద్దాం అన్నాడు షణ్ముఖ్. నాకు ఆకలిగా ఉంది సుశీ, మనం తిందాం పదా అంటూ లాక్కొని వెళ్ళింది వైశాలి. వాళ్ళని అలా చూసి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ వైపు వెళ్ళింది సహస్ర. ఆమె ఎదురుగా వీల్ చైర్ ఆపి, నీకు హెల్త్ బాగాలేదు కదా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని ఎంతో ప్రేమగా చెప్పాడు షణ్ముఖ్. అది విని, ఇదేంటి, నెల రోజుల పాటు వంట చేయమని చెప్పాడు కదా, ఇప్పుడెందుకు ఇలా అంటున్నాడు అనుకుంటూ చుట్టూ చూసిన సహస్రకు సుశీల నవ్వుతూ వాళ్ళనే చూడడం కనిపించింది. అది గమనించి, ఓహో, ఈ బాబు అత్తమ్మ దగ్గర నాటకాలు ఆడుతున్నాడా అనుకొని, ఓకే షణ్ముఖ్, థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ చెప్పి టేబుల్ మీదున్న డిన్నర్ తినేసి రూమ్లోకి వెళ్ళిపోయింది సహస్ర. వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యత చూసి సుశీల చాలా సంతోషపడిపోయింది. షణ్ముఖ్ కూడా సహస్ర వెనకే రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి తన మాస్క్ని తీసి నార్మల్ గెటప్కి వచ్చేశాడు. అప్పటికే సహస్ర బెడ్ మీద పడుకొని ఉంది. ఆమెను చూసి వేరే వైపుకు పడుకున్నాడు షణ్ముఖ్. కానీ సహస్ర శరీరం నుంచి వస్తున్న పరిమళం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దానితో మెల్లిగా ఆమె దగ్గరకు జరిగి వెనక నుంచి హక్ చేసుకున్నాడు షణ్ముఖ్. నిద్రలో అతని వైపుకు తిరిగి పడుకుంది సహస్ర. ఆమె పెదవులను చూసి మనసాగక వాటిని ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ స్పర్శతో మెలకు వచ్చి కదిలింది సహస్ర. పూర్తిగా స్పృహ వచ్చిన తర్వాత తన పెదవులను గాఢంగా కిస్ చేస్తున్న షణ్ముఖ్ని చూసి అతన్ని బలంగా వెనక్కి తోసింది సహస్ర. దానితో ఆమె కింద పడిపోయింది. సడన్గా ఏమైందో అర్థం కాక లేచి కిందకి చూశాడు షణ్ముఖ్. అక్కడ సహస్ర ఏడుస్తూ కాళ్ళు ముడుచుకొని కనిపించింది. ఆమెను అలా చూసి, ఏమైంది, ఎందుకలా అయిపోయావు అని అడిగాడు షణ్ముఖ్. అతన్ని కోపంగా చూస్తూ, ఇంతకు ముందే కదా నేను పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకున్నావు, నాకు దూరంగా ఉంటానని చెప్పి ఇలా మృగంలా మీద పడుతున్నావేంటి అని ఏడుస్తూ, అయినా నీ మగవాళ్ళు ఒట్టి మాయగాళ్ళు, అమ్మాయి కనిపిస్తే చాలు ఎలా ఆక్రమించుకుందామా అని చూస్తారు, అయినా వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా నన్ను ఎలా ముట్టుకుంటావు నువ్వు అని కోపంగా వచ్చింది సహస్ర. ఆమె మాటలు విని, అది కాదు సహస్ర అని ఏదో చెప్పబోయాడు షణ్ముఖ్. అవసరం లేదు, మన కాంటాక్ట్ అయ్యాక నేను వెంటనే వెళ్ళిపోతాను, నీకొక్క క్షణం కూడా కనిపించను అని చెప్పి లేచింది సహస్ర. ఆమెను చూసి, కూల్, ఇంకెప్పుడు నీ పర్మిషన్ లేకుండా నిన్ను ముట్టుకోను, నువ్వు ఇంతలా టెన్షన్ పడకు, నీ కడుపులో ఉన్న బేబీకి అస్సలు మంచిది కాదు అని చెప్పాడు షణ్ముఖ్. అతని మాటలు విని షాక్ అయి, నా మంచి కోసం చెప్తున్నాడా లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడా అని అయోమయంగా అనుకుంది సహస్ర. ఈలోపే షణ్ముఖ్ బెడ్ మీద నుంచి లేచి, ఈ రోజు నుంచి నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని చెప్పాడు. ఆ మాటకు మరింత షాక్ అయింది సహస్ర. ఆమె నుంచి దూరంగా వెళ్తూ, నా మనసులో వేరే ఎవరూ లేరు సహస్ర, నేను క్రాంతిని ప్రేమించట్లేదు, నీతో ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్స్ నాకు ఇంకెవరితోనూ రావట్లేదు, ఈ విషయం నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని బాధగా మనసులో అనుకున్నాడు షణ్ముఖ్. అటు సహస్ర కూడా ఎన్నో ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం సహస్ర నిద్ర లేచేసరికి తన ఎదురుగా షణ్ముఖ్ నార్మల్ గెటప్లో నిలబడి ఉన్నాడు. ఉదయాన్నే అతను అందమైన మొహాన్ని చూసి సహస్ర మనసంతా సంతోషంగా ఫీల్ అయింది. కానీ మార్నింగ్ సిక్నెస్ వల్ల వేగంగా లేచి వాష్రూమ్లోకి పరుగు పెట్టింది సహస్ర. ఆమె వాంతి చేసుకుంటుంటే వీపు మీద చిన్నగా నిమిరి వాటర్ ఇచ్చి నాప్కిన్ ఇచ్చాడు షణ్ముఖ్. అతను తన కోసం అలా చేయడం చూసి సంబరపడిపోయింది సహస్ర. ఆమె రూమ్లోకి వదిలి వచ్చిన తర్వాత
నిన్నొక విషయం అడుగుతాను, చెప్తావా అని అడిగాడు షణ్ముఖ్. అడుగు, ఏమైంది అని అతన్ని సూటిగా చూసింది సహస్ర. మనకు పెళ్ళ ఇన్ని రోజులైంది, కానీ నువ్వు ఒక్కసారి కూడా నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పలేదు, అసలు ఏం జరిగిందో కూడా చెప్పలేదు అని అడిగాడు షణ్ముఖ్. ఆ ప్రశ్న విని ఒక్క క్షణం పాటు ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా ఉండిపోయింది సహస్ర. కాసేపటికి తేరుకొని, టైం వచ్చినప్పుడు నేనే నీకు అన్నీ చెప్తాను, ఇప్పుడేం చెప్పలేను అంది సహస్ర. ఆ టైం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు షణ్ముఖ్. మన 100 days కాంటాక్ట్ అయ్యేలోపు ఏదో ఒక రోజు నేనే చెప్తాను అంది సహస్ర. ఇక ఆమెను బలవంతం చేయలేక షణ్ముఖ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సహస్ర కూడా క్లినిక్కి వెళ్ళడానికి రెడీ అయి ఇంటి నుంచి బయలుదేరి బస్ ఎక్కింది. ఆమె బస్ దిగిన వెంటనే అక్కడ క్రాంతి కనిపించింది. ఆమె కోపంగా సహస్ర మీదకొచ్చి, నేను ఇచ్చిన డబ్బు తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నావు? ద్రోహి, ట్రైన్లో వెళ్ళిన దానివి వెళ్లకుండా తిరిగెందుకొచ్చావు అని కోపంగా అడిగింది. క్రాంతి కోపం ముందే ఊహించింది కాబట్టి సహస్రను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ట్రైన్ విషయం తీసేసరికి నొసలు చిట్లించి క్రాంతి వైపు చూస్తూ, నేను ట్రైన్ ఎక్కానని నీకెలా తెలుసు? నిన్న నా వెనుక ఎప్పుడైనా పంపావా అని అడిగింది సహస్ర. అది విని అయ్యో, కోపంలో నోరు జారాను అనుకుంటూ సహస్రను సూటిగా చూసి, అయినా వెళ్లే ముందు నువ్వు సిద్ధుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? తనతో సంబంధాలు తెంచుకొని వెళ్తానని చెప్పి ఇప్పుడు నువ్వు చేసిందేంటి అని కోపంగా నిలదీసింది క్రాంతి. ఆ ప్రశ్నలకు విసిగిపోయి, నీకు ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మీ సిద్ధుని అడగొచ్చు కదా, ఇక్కడికి వచ్చి నా మీద అరిస్తే నీకేం ఉపయోగం అని అసహనంగా అనేసి క్లినిక్ వైపు నడిచింది సహస్ర. ఈలోపే ఆమె చేయి పట్టుకొని ఆపేసి, మన మధ్య డీల్ ఇంకా అలానే ఉంది, నువ్వు ఈ సిటీని వదిలి వెళ్ళిపోతావా లేదా అని సూటిగా అడిగింది క్రాంతి. నేను ఆల్రెడీ నిన్న అలానే వెళ్ళిపోయాను, కానీ నీ కాబోయే హస్బెండ్ మాత్రం నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వడం లేదు. తనకు నేను వెళ్ళడం ఇష్టం లేదని బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చాడు, కాబట్టి డైరెక్ట్గా తననే అడుగు, నన్ను విసిగించుకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. అదంతా విని షాక్ అయిపోయింది క్రాంతి. వెళ్తున్న సహస్ర వైపు చూస్తూ, ఊరికే సిద్ధు ఎందుకు నీ వెంట పడతాడు? నువ్వే ఏదో మందు పెట్టుంటావు, అందుకే నీ వెనుక తిరుగుతున్నాడు. నా లైఫ్ను ఇలా చేసేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ అంతు చూస్తాను అని కోపంగా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది క్రాంతి. క్లినిక్ లోపలికి వెళ్ళిన తర్వాత క్రాంతి తనకు డీల్ కోసం పంపిన డబ్బు మొత్తాన్ని తిరిగి పంపేసింది సహస్ర. ఆ తర్వాత తన ఫోన్ వైపు చూస్తూ, ఈ క్రాంతి నాకు చేసిన ద్రోహానికి దాని డబ్బు పంపకపోయినా పర్వాలేదు, కానీ నా రివెంజ్ ఇలా తీర్చుకోకూడదు, వేరేలా ప్లాన్ చేయాలి అని ఏదో గుర్తుకు వచ్చి వెంటనే తన ఫోన్ తీసుకొని ఆద్యకి కాల్ చేసింది సహస్ర. అవతల కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి మేడం, పొద్దున్నే నేనెందుకు గుర్తొచ్చాను, అంత మిస్ అవుతున్నావా అని టీజింగ్గా అంది ఆద్య. అదేం లేదులే, కానీ మీ కజిన్ ఆర్యన్ ఎక్కడున్నాడు అని డైరెక్ట్గా అడిగింది సహస్ర. ఆర్యనా? వాడేదో ట్రిప్కి వెళ్ళాడు, ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఒకసారి కాంటాక్ట్లోకి వచ్చిన వెంటనే నీకు చెప్తాను, ఓకేనా అంది ఆద్య. సరే, మర్చిపోవద్దు అని చెప్పి కాల్ కట్ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది సహస్ర. 2 years బ్యాక్ ఆర్యన్ అండ్ క్రాంతి రిలేషన్లో ఉండేవాళ్ళు. ఒకరోజు ఆర్యన్కి ఏదో అవసరమై క్రాంతి ల్యాప్టాప్ తీసుకున్నాడు. అందులో ఫైల్స్ చూస్తుంటే యథాలాపంగా అతనికి కొన్ని వీడియోస్ కనిపించాయి. అవి ఓపెన్ చేసి చూస్తే క్రాంతి ఒక్కో వీడియోలో ఒక్కో అబ్బాయితో రొమాన్స్ చేస్తూ కనిపించింది. అవన్నీ చూసి కోపం వచ్చేసి క్రాంతికి బ్రేకప్ చెప్పాడు. కానీ క్రాంతి మెంటాలిటీ తెలిసి ఆమె ఫ్యూచర్లో మళ్ళీ తన జోలికి రాకుండా ఉండాలని సేఫ్ సైడ్కి ఒక కాపీ తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ విషయాలన్నీ సహస్రకి తెలిసి, ఆ వీడియోస్ జాగ్రత్తగా ఉంచు, మనకు అవసరమైనప్పుడు తీసుకుంటాను, ఆ దయ్యం పైకి కనిపిస్తున్నంత అమాయకురాలు కాదు, పెద్ద మోహిని పిచాచి జాతి అని అందరికీ తెలియాలి అని సీరియస్గా చెప్పింది. ఆద్య ఆర్యన్కు సహస్ర ఫేస్ చేసే పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి ఇద్దరు సరే అన్నారు. అదంతా గుర్తు చేసుకొని పిడికిలి బిగించి, ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా భరించాను, మా అమ్మ మీ చేతుల్లో ఉండిపోయిందని భయపడ్డాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఊరికే ఎందుకు వదిలేయాలి, ముఖ్యంగా నిన్ను అస్సలు వదలను క్రాంతి. ఆ రోజు నా మీదకి మర్డర్ చేయడానికి ఆ రాబర్ట్ గారిని, రేప్ చేయడానికి ఆ భాషా గారిని పంపినప్పుడే నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాను. ఇప్పటికీ
టైం కరెక్ట్గా దొరికింది. నీ ఒరిజినాలిటీ ఈ ప్రపంచానికి చెప్పే టైం వచ్చేసింది అని మనసులో అనుకుంది సహస్ర. ఆ తర్వాత క్లినిక్లో వర్క్తో బిజీ అయిపోయింది. అటు క్రాంతి కూడా అక్కడి నుంచి వెళ్ళి తన కారులో కూర్చుంది. స్టీరింగ్ గట్టిగా పట్టుకొని ఈ సహస్ర గురించి ఎలాగైనా సరే వాళ్ళ ఆయనకు చెప్పేయాలి. ఇన్నాళ్ళు షణ్ముఖ్ని కలవడం కుదరలేదు, కానీ ఇప్పుడు మాత్రం చెప్పాల్సిందే అని మనసులో అనుకుంటూ కారును షణ్ముఖ్ వాళ్ళ ఇంటి వైపు పోనిచ్చింది. సహస్ర, క్రాంతిలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిన వెంటనే ఆ పక్కనే చైర్లో ఉన్న వ్యక్తి తన చేతిలో ఉన్న పేపర్ పక్కకు పెట్టేసి ఒక నెంబర్కి కాల్ చేసి, హలో, ఇప్పటి వరకు నేను సహస్ర, క్రాంతిలను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ మధ్య మాటలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇద్దరూ గొడవ పడ్డారు. క్రాంతి కోపంగా ఇక నుంచి వెళ్ళిపోయింది. ఎవరినైనా కలవడానికి వెళ్తుంది అనుకుంటా. లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే నీకు వెంటనే చెప్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. షణ్ముఖ్ వాళ్ళ ఇంటికి కాస్త దగ్గరలో ఉందనగా ఎవరో ఒకరు క్రాంతి కార్కి అడ్డంగా తన కార్ని ఆపారు. అప్పటికే విసుగ్గా ఉన్న క్రాంతి వాళ్ళు అలా రావడంతో ఇంకా కోపం వచ్చి వాళ్ళని తిడదామని కార్ దిగింది. బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్లో మిడిల్ సీట్లో ఒక లేడీ కళ్ళకు స్పెట్స్ పెట్టుకొని స్టైల్గా కూర్చుంది. ఈలోపే ఆ కార్ ఫ్రంట్ సీట్లో ఉన్న వ్యక్తి కార్ దిగి ఆమెకు సెల్యూట్ చేశాడు. తన సీట్ విండో కిందికి దించి కనుబొమ్మలతో అతనికి సైగ చేసింది ఆ లేడీ. దానితో అతను వేగంగా క్రాంతి వైపు అడుగులు వేశాడు. ఆ అమ్మాయిని చూసి, ఇదేంటి, ఈవిడ నరసింహ సినిమాలో నీలంబరిలాగా ఒక్క సైగతో శాసిస్తుంది అని మనసులో అనుకుంటూ వాళ్ళనే చూస్తుంది క్రాంతి. ఆమె దగ్గరకు వస్తూ, హలో క్రాంతి అని పలకరించాడు ఆ వ్యక్తి. అది విని షాక్ అయ్యి, నా పేరు మీకెలా తెలుసు అని అడిగింది క్రాంతి. షణ్ముఖ్కి యాక్సిడెంట్ అవ్వకముందు ఎలా ఉండేవాడో తెలుసుకోవాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నావు కదా అని సూటిగా అడిగాడు ఆ వ్యక్తి. ఆ ప్రశ్న విని క్రాంతి మరింత షాక్ అయింది. ఆమె మనసులో ఉన్న సందేహాలన్నీ అతను బయట పెడుతుంటే షాకింగ్గా ఉన్నా కూడా పైకి ఏమీ లేనట్టు నటిస్తూ, లేదు, నాకు ఆ షణ్ముఖ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరమేముంది, అతను నా అక్కకి మొగుడు అని బుకాయించింది క్రాంతి. ఆ మాటలు పట్టించుకోకుండా, ఓ, అయితే యాక్సిడెంట్ అయ్యే ముందు షణ్ముఖ్ ఎలా ఉంటాడో నువ్వే చూడు, నీకే తెలుస్తుంది అంటూ ఆమె మీదికి ఫోటో విసిరాడు ఆ వ్యక్తి. ఆ ఫోటోని తీసుకొని చూసి ఆ తర్వాత అతన్ని చూస్తూ, ఏంటి, నన్ను ఫూల్ చేస్తున్నారా? ఇతను షణ్ముఖ్ ఏంటి, నాకు కాబోయే హస్బెండ్ సిద్ధార్థ్. ఏవో ఫొటోస్ తెచ్చేసి నాకు చూపిస్తే నేను నమ్మేస్తాను అనుకోకండి అని పొగరుగా అంది క్రాంతి. ఆ మాట విని వంకరగా నవ్వుతూ, ఓ అవునా, అతను నీకు కాబోయే హస్బెండ్ సిద్ధార్థ్ అయితే అతని పక్కన షణ్ముఖ్ వాళ్ళ అమ్మ సుశీల ఎందుకు నిలబడి ఉంది అని కళ్ళు ఎగరేశాడు ఆ వ్యక్తి. అది విని ఆ ఫోటో వైపు చూస్తూ, అవును కదా, ఆవిడ షణ్ముఖ్ వాళ్ళమ్మ, కానీ ఆవిడెందుకు సిద్ధార్థ్ పక్కన నిలబడి ఉన్నారు అని షాక్లోనే అప్రయత్నంగా అడిగింది క్రాంతి. షణ్ముఖ్, సిద్ధార్థ్ ఒక్కరే కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే నీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పాడు ఆ వ్యక్తి. అతని మాటలు విని క్రాంతి ఆలోచనల్లో పడింది. ఇప్పుడు క్రాంతి ఏం చేస్తుంది? క్రాంతి నిజస్వరూపాన్ని సహస్ర ఎప్పుడు బయట పెడుతుంది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి.